వాస్తవానికి చరిత్రలో హరిహర వీరమల్లు అనేవాడు లేడు. కేవలం మొఘలులు, కోహిని రోజును రెండు వాస్తవాల మీద మిగతా అన్ని కూడా కల్పిత కథలు పెట్టి ఆ పేరుతో ముస్లిం వ్యతిరేక ద్వేషాన్ని పెంచేదానికోసం ఈ సినిమా ఉన్నట్టుగా ఆ ప్రచారాన్ని బట్టి వస్తున్నటువంటి ప్రేక్షకుల అభిప్రాయాలను బట్టి తెలుస్తా ఉన్నది. వాస్తవానికి చరిత్రలో కల్పిత గాథని ఒకటి పెట్టి ఈ రకమైనటువంటి ఇది చేయటం సరైనటువంటిది కాదు. అందులో పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన పోయి కల్పిత కథలను చరిత్ర కింద చూపెట్టి భ్రమలు సృష్టించడం సరైనది కాదు. అందుకని సినిమాలో, బయట పోస్టర్లో, ప్రచారం అన్నింటిలో కూడా ఇది చరిత్ర కాదు కల్పితం అనే ప్రచారం కూడా దీంతో పాటు వేయాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తున్నది. అంతేకాదు కోహినూర్ వజ్రం అనేది ఇక్కడ కృష్ణా ఒడ్డున దొరికినప్పటికీ కర్ణాటక ఆంధ్ర బార్డర్లో అది అక్కడి నుంచి రాజుల చేతుల్లోకి పోయి కాకతీయ రాజులు, అక్కడి నుంచి ఢిల్లీ సుల్తాన్లు, అక్కడి నుంచి మొఘల్ నుంచి నాదిర్షా నుంచి ఆఫ్ఘనీ రాజుల నుంచి అక్కడి నుంచి ఫైనల్ గా బ్రిటిష్ వాళ్ళకి చేరి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ దొంగతనంగా మన దేశం నుంచి తరలించి పోయి బ్రిటిష్ అక్కడ రాణి కిరీటంలో దాన్ని పెట్టారు.